రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి సంచలనమైన మార్పులు జరిగాయి మనందరికీ తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టడానికి పవన్ కళ్యాణ్ వేసిన వ్యూహం అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో సీనియర్ నటుడు ఎన్టీఆర్ మాదిరిగా వారాహి అని ఒక వాహనంతో ప్రచారాన్ని జరిపారు. అది కూడా పవన్ కళ్యాణ్కి బాగానే కలిసి వచ్చింది. అందుకే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు అని అధికారికంగా ప్రకటించారు. అయితే దీనిపై చాలా మంది అభిమానులు స్పందిస్తూ డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ఈ దీక్షలు అవసరమా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ దీక్షపై మీ కామెంట్ తెలియజేయగలరు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.